హలో ఎవ్రీవన్. మనం డైరెక్ట్‌గా కంటెంట్‌లో జంప్ చేసినట్లయితే, మనం ఈరోజు ఈ క్లాస్‌లో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన 6 నెలలకు సంబంధించినండి. లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అన్నిటి కూడాను మనం 120 పాయింట్స్ రూపంలో 120 పాయింట్స్ అండి. నాట్ ఓన్లీ 120 పాయింట్స్ రూపంలో వితిన్ 1 అవర్ అండి. మీరు 60 మినిట్స్ మీరు ఈ వీడియోకి 60-65 మినిట్స్ మీరు ఈ వీడియోకి స్పెండ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అంటే కరెంట్ అఫైర్స్‌లో భాగంగా 5-10 మార్క్స్ 5-10 మార్క్స్ మీరు క్యారీ చేసే అవకాశం ఉంది. బ్యాక్ చేసుకునే అవకాశం ఉందండి. సో, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మనం ఈరోజు ఈ వీడియోలో 120 ఇంపార్టెంట్ టాపిక్స్ అది కూడా లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్‌ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇట్ విల్ బి రియల్లీ యూజ్‌ఫుల్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అలానే ఇది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే. మనకు కంటెంట్‌లోకి వచ్చినట్లయితే ఎస్సీ కుటుంబానికి సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉందండి. ఎస్సీ కుటుంబానికి సంబంధించినంత ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన కుటుంబాలు ఉంటాయో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అగ్రస్థానంలో ఉందన్నమాట. ఏ విధంగా అంటే వాళ్ళకి ఎస్సీ కుటుంబాలకు సంబంధించినంత వరకు మనకి సంబంధించినంత వరకు కులాంతర వివాహాలకి 1.25 లక్షల రూపాయలు, అలాగే వారి యొక్క కళ్యాణ ముస్తీకి 1 లక్ష రూపాయలు, వాళ్ళకి సంబంధించిన ఆటో స్కీమ్స్ ఉన్నాయి, అలానే ఉపాధి స్కీమ్స్ ఉన్నాయి, అలానే చేయూత ఉన్నాయి. సో ఇవన్నీ సహాయం అందించిన ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఎస్సీ కుటుంబాల సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉంది. అలానే ప్రభుత్వ ఆసుపత్రులకి వచ్చిన రోగుల వివరాలు డిజిటలైజేషన్ చేయడంలో మన ఆంధ్రప్రదేశ్ చెందిన గుంటూరు జిల్లాకు చెందిన సర్వజన ఆసుపత్రి అనేది దేశవ్యాప్తంగా రెండో ర్యాంక్ అయితే మనం సాధించడం చూడొచ్చు అనమాట. ఈ డిజిటలైజేషన్ అంటే ఇంకేం కాదండి. ఒక వ్యక్తి వచ్చారనుకోండి, ఒక ప్రాబ్లం వల్ల అతనికి ఏం ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ యొక్క బీపీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అడ్రస్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళకి సంబంధించిన ప్రతి డేటా కూడాను. అలానే ఇది ఎందుకు చేస్తున్నారంటే అండి, మీకు తెలిసిన విషయమే మనకి. సో ఇది డిజిటలైజేషన్ చేయడం వల్ల నెక్స్ట్ మనకి ఈజీగా ఈ పేషెంట్ యొక్క వివరాలన్నీ కూడా మనకి ఈజీగా దొరుకుతాయి. ఇది కానీ మిస్యూజ్ చేసినట్లయితే చాలా ఎక్కువగా పరిణామాలు కూడా ఉంటాయి. లేదా ఈజీగా మనం అప్రోచ్ అవ్వచ్చు పేషెంట్ కూడాను, ఇన్ కేసు పాజిటివ్ మేనర్లో తీసుకున్నట్లయితే. అలానే మన ఆంధ్రప్రదేశ్ చెందిన అమృత భారత్ స్టేషన్ పథకం కింద 11 రైల్వే స్టేషన్లు అయితే ఎంపిక అవడం అయితే మనం గమనించవచ్చు. ఇది పేజ్ 1 రూపంలో, పేజ్ 2 రూపంలో ఇంకా మేబీ యాడ్ అయ్యే అవకాశం ఉంది. అలానే వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఇప్పటికే 13 లక్షల మందికి మహిళలకి వైఎస్ఆర్ చేయూత పథకం కింద 13 లక్షల మహిళలకి శాశ్వత జీవనోపాధి కల్పించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించినంత వరకు అనుకూలమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎంపికైందనమాట. గ్రీన్ హైడ్రోజన్ అనేసరికి ఇంకేం కాదండి, మనం ఇప్పుడు వాటర్లో ఉన్న హైడ్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అక్కడ నుండి హైడ్రోజన్ మనం తీసుకోవడం అనమాట. హైడ్రోజన్ హైలీ ఇన్ఫ్లూయెన్స్ అనమాట. అండ్ అలానే మనకి కొన్ని సంబంధించిన ర్యాకెట్ సంబంధించిన విషయాల్లో కూడా హైడ్రోజన్ అనేది ఒక ఫ్యూయల్గా, ఒక ఇంధనం కూడా వాడడం మనం తెలుసు. అలానే ప్రపంచ విశ్వవిద్యాలయం క్రీడల్లో మహిళలు 100 మీటర్స్ హార్డిల్స్లో పథకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆంధ్రప్రదేశ్కి చెందిన స్టార్ అథ్లెట్ అయిన జ్యోతి అర్రాజీ. ఇది ఇంపార్టెంట్ అండి. జ్యోతి అర్రాజీ గారు ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో అయితే 100 మీటర్ల హార్డిల్స్లో ఈ మెడల్ అయితే సాధించడం అయితే మనం గమనించవచ్చు. ఎవరండి? జ్యోతి ఎర్రాజీ. సో ఇదండి. సో మనకి ఈ రోజు ఈ క్లాస్లో మాత్రం 120 టాపిక్స్ అయితే మాత్రం చెప్పబోతున్నాం. డోంట్ స్కిప్ దిస్. మన ప్రతిది కూడాను. అలానే పీడిఎఫ్ అనేది కాస్త లేట్గా దొరుకుతుంది. మీ పీడిఎఫ్ అనేది మన విటమిన్ ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ రీసెంట్గా అయితే కాదు, కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు మీరు లాంగ్ చూసుకుని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ నోట్స్ కూడా ప్రొవైడ్ చేసుకున్న తప్పేం లేదు. ఎందుకంటే ప్రతిది కూడా చిన్న చిన్న పాయింట్స్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఈజీగా నోట్స్ కూడా మేకింగ్ చేసుకోవచ్చండి. సో పీడిఎఫ్ కావాలంటే కొంత వెయిట్ చేయక తప్పదు. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం ఆస్తుల కల్పనకు అంటే అసెట్ క్రియేషన్ కొరకు ఉద్దేశించిన మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. మూలధన వ్యయం అంటే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. దేనిలో భాగంగా అంటే ఆస్తుల కల్పన భాగంగా, అంటే అసెట్ క్రియేషన్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. అలానే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకురైన, అలానే మాజీ ముఖ్యమంత్రి గారైన నందమూరి తారక రామారావు గారు స్మారకార్థం, అతను చనిపోయారు కాబట్టి స్మారకార్థం ఆగస్టు 28వ తేదీన ప్రత్యేకంగా 100 రూపాయల కాయిన్ని వాళ్ళు ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. ఈ 100 రూపాయల కాయిన్ అనేది ఎలాంటి చెల్లుబాటు ఉండదు, బట్ వీళ్ళ యొక్క జ్ఞాపకార్థం కోసం మాత్రమే ఈ 100 రూపాయల కాయిన్ని ఇనాగ్రేట్ చేయడం అయితే గమనించవచ్చు. అలానే ఎస్సీ మరియు పట్టణ పేదలకు ఆల్రెడీ మనకు తెలుసు, ఎస్సీ ప్రజలకు అందుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని మనకు తెలుసు. అలానే వాటితో పాటుగా పట్టణ పేదలకు సహాయం అందించడంలో, అంటే ఎవరైతే పేదలు పట్టణాల్లో నివసిస్తున్నారో అలాంటి వారికి సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని మాత్రం మనం తెలుసుకోవచ్చండి. అలానే నాసా నిర్వహించిన హ్యూమన్ ఎక్స్ప్లోరర్ రోవర్ ఛాలెంజ్
ఏంటండి హ్యూమన్ ఎక్స్‌ప్లోరర్ రోవర్ ఛాలెంజ్ 2023లో ఆంధ్రప్రదేశ్ చెందిన సాయి అక్షర వేమూరి, అలానే ఆకర్షి చిట్టిననైతే ఇద్దరు ఉండడం అయితే పాల్గొనడం అయితే మనం గమనించవచ్చు. ఎందులో అంటే హ్యూమన్ ఎక్స్‌ప్లోరర్ రోవర్ చేంజ్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ అన్నమాట. ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికాలోని అలబామాలోని హడ్సన్ విల్లేలో స్పేస్ అండ్ రాకెట్ సెంటర్‌లో ఎక్కడండి? స్పేస్ అండ్ రాకెట్ సెంటర్‌లో అయితే ఈ పోటీలైతే మనకి జరగడం అయితే గమనించవచ్చు. అలానే ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. పళ్ళు, కాయగూరల ఉత్పత్తిలో ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో మనకి ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అనేది ఫిఫ్త్ ప్లేస్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మీరు అడగొచ్చు ఫ్రూట్స్‌లో అయితే పపాయాలో మనం టాప్‌లో ఉన్నాం కదండీ. ఫ్రూట్స్ అంటే యావరేజ్‌గా అన్నీ వస్తాయండి. ఒక పపాయ మాత్రం అడగలేదు కదా! అలానే పశువుల ఉత్పత్తిలో 7.9%తో ఆంధ్రప్రదేశ్ అనేది ఫోర్త్ ప్లేస్‌లో ఉందండి. ఈ యానిమల్ విషయంలో అయితే మాత్రం ఫోర్త్ ప్లేస్‌లో ఉండడం అయితే గమనించవచ్చు. అలానే ఫిషరీ విషయంలో మాత్రం 40% వాటా తోటి దేశంలోనే అంటే చేపల ఉత్పత్తిలో ప్రొడక్షన్‌లో ఫిష్ ప్రొడక్షన్‌లో మనకి ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం అయితే గమనించవచ్చండి. అలానే అరటిపళ్ళు ఎగుమతి చేయడంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం అయితే గమనించవచ్చు. సో, ఈ 4 గుర్తుపెట్టుకోవడం వల్ల క్వెషన్స్ ఎలా మనకి రావడం అవకాశాలున్నాయంటే, ఇక్కడ ఆ కేటగిరీ ఇచ్చేస్తాడు. ఇక్కడ కేటగిరీ లైక్ ఫిష్, మీట్, అలానే వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఓకే. యానిమల్స్ ఇలా కేటగిరీ ఇచ్చేసి ఇక్కడ ఏపీ ర్యాంక్ అని అడుగుతాడు. ఇక్కడ ఫస్ట్ ర్యాంకా, సెకండ్ ర్యాంకా, థర్డ్ ర్యాంకా అని అడుగుతారనమాట. సో, అందు కారణంగా మనం ఇవి నేర్చుకోవాలండి. పనులైతే ఫిఫ్త్ ర్యాంక్ అండి. యానిమల్స్ అయితే ఫోర్త్ ర్యాంక్ అండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. యానిమల్స్ అనేసరికి యానిమల్స్‌కి ఎన్ని కాళ్ళుంటాయంటే 4 కాళ్ళుంటాయి. యానిమల్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ గొర్రెలు గాని, ఆవులు గాని 4 కాళ్ళుంటాయి కాబట్టి నాలుగో స్థానం. మనకి పళ్ళు, కూరగాయలండి. పళ్ళు, కూరగాయలు అనేసరికి మనం ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంటామని గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ ప్లేస్. ఓకే. చేపల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటామని గుర్తుపెట్టుకోండి. అరటిపండ్ల ఎగుమతిలో మనకి అరటిపళ్ళు ఎలా ఉంటదంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటది. ఫస్ట్ ప్లేస్‌లో ఉంటామని గుర్తుపెట్టుకోండి. అరటిపళ్ళు అయితే మాత్రం ఎగుమతిలో. ఓకే. ఎగుమతిలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటామని చెప్పుకోండి. సో, ఇది కేటగిరీ అండ్ ర్యాంక్ ఇచ్చే అవకాశం ఉంది. మనం తర్వాత చూసుకున్నట్లయితే భారతదేశ ఉద్యానవన ఉత్పత్తిలో హార్టికల్చర్‌లో ఆంధ్రప్రదేశ్ అనేది రెండో స్థానంలో ఉందని చెప్పేసి గవర్నర్ గారు చెప్పారనమాట. మనకి గవర్నర్ పేరు తెలుసు కదండీ ముస్లిం ఆయన అది రీకాల్ చేసుకోండి. అలానే మహిళా పోలీసుల అధికారుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉంది. ఎవరైతే మహిళా పోలీసులు ఎక్కువ మంది ఉన్నారో అది ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది ఉండడానికి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉందండి. అలానే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ప్రకాశం జిల్లా హనుమంతరావుపేట కూడాను అక్కడ ఎన్నిక అవ్వడం అయితే మనం గమనించాం. తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత చూసుకున్నట్లయితే ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఆంధ్రప్రదేశ్ చెందిన జ్యోతి బంగారు పథకాన్ని గమనించుకోవచ్చండి. అర్నాడ్ జ్యోతి అనమాట. జ్యోతి గారు ఈవిడ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జ్యోతి గారు బంగారు పథకం ఒక గోల్డ్ మెడల్ అయితే సంపాదించడం గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆఫీస్‌ని వినియోగంలో విశాఖ పోర్ట్ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉందండి. ఈ ఆఫీస్ అనేసరికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఆఫీస్ అనమాట. ప్రతిది కూడా ఎలక్ట్రానిక్స్‌లో యూజ్ చేసుకుంటా అలాగే పేపర్‌ని తక్కువ వాడుకుంటా అక్కడ జరిగిన కొన్ని కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా! ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడాను ఎలక్ట్రానిక్స్ పరంగా తీసుకున్నట్లయితే దానికి ఈ ఆఫీస్ అనేది అలా యూజ్ అవుతుందనమాట. ఆ వినియోగంలో విశాఖ పోర్ట్ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉండడం అయితే గమనించుకోవచ్చు. అలానే ఉపాధి హామీ పథకాల్లో ఏపీ అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరున్నా సరే వెల్ఫేర్‌లో మనం చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన స్కీమ్స్ అనేది ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ కూడా వచ్చుండవనమాట. సో, ఉపాధి హామీ పథకాలలో మనకి ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానాన్ని అయితే మనం కైవసం చేసుకోవడం అయితే గమనించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడాను డబ్బులు వస్తూనే ఉంటాయి. సో, విల్ సీ. అండ్ తర్వాత వచ్చేసరికి గౌరవనీయమైన స్కోచ్ అవార్డులని అందుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరో విశేషమైన ఘనత సాధించిందనమాట. అంటే కింద వాటిలో అంటే క్వెషన్స్ ఎలా వస్తాయంటే క్రింది ఆంధ్రప్రదేశ్ మంత్రిత్వ శాఖలో ఆర్ కింద ఇచ్చేసి ఎవరు స్కాచ్ అవార్డ్‌ని గెలుచుకున్నారని క్వెషన్ అడిగే అవకాశం ఉందనమాట. ఇందులో భాగంగానే మనకి స్కాచ్ అవార్డులు ఎవరు గెలుచుకున్నారంటే గ్రామీణాభివృద్ధి శాఖ అండి. విలేజ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అన్నమాట. ఓకే. విలేజ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అయితే స్కాచ్ అవార్డ్‌నైతే గెలుచుకుందనమాట. 2022, 2023 కాలంలో రోడ్డు మార్గాల నిర్మాణంలో దేశంలోనే అగ్రగామిగా అవతరించి అంటే జాతీయ రహదారుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మరోసారి ఆధిపత్యాన్ని నెలకొల్పిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన రాష్ట్రంలో జాతీయ రహదారులు రహదారులు నేషనల్ హైవేస్ మాత్రం ఎక్కువగా మన రాష్ట్రంలో ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది నేషనల్ హైవే డెవలప్మెంట్ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఈ డొమైన్‌లో ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉంది.
ఇది ఓన్లీ జాతీయ రహదారుల కోసం మాట్లాడినంత మాత్రానే. అదే డిస్ట్రిక్ట్స్ రోడ్స్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ దీనికోసం మీరు మాట్లాడకండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని పంచాయతీలకి నేషనల్ అవార్డు అయితే రావడం జరిగిందండి. నేషనల్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఆ నేషనల్ అవార్డు వచ్చిన కొన్ని పంచాయతీలు ఏమో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా బిలనందూరు, విజయనగరం జిల్లా జోగింపేట, పొట్టి శ్రీరాములు జిల్లా కడలూరు. ఈ 3 పంచాయతీలకి అయితే నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది. అది ఎక్కడంటే జాతీయ పర్యావరణ దినోత్సవమైన జూన్ 5న అయితే ఈ అవార్డు ఇవ్వడం అయితే మనం గమనించుకోవచ్చు. సో దీని క్వశ్చన్లో భాగంగా ఏమిస్తారంటే పక్కన పంచాయతీ ఇచ్చేస్తాడు, ఇంక పక్కన డిస్ట్రిక్ట్ ఇచ్చేస్తాడు అనమాట. సో మనం మ్యాచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలానే జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ అనేది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉందని మాత్రం గమనించుకోవచ్చు. అలానే పేదలకు ఇళ్ల నిర్మాణం అందించడంలో ఆంధ్రప్రదేశ్ అనేది అట్టడుగున ఉందని గమనించుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనం గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల ఇల్లు మనం ఇవ్వబోతున్నాం అని చెప్పారు, కానీ ఇంతవరకు చాలా తక్కువగా ఉన్నాయని గమనించుకోవచ్చు. అలానే మరికొంతమంది పేదలకు ఇప్పటివరకు ఇల్లు కూడా శాంక్షన్ అవ్వకపోవడం అనేది నా కళ్ళారా నేను చూసాను, చాలామందిని చూశాను అనమాట. వాళ్ళందరూ కూడాను కొంతమందికి ఇంతవరకు కూడా ఇల్లు ఇవ్వలేదని, అంటే ఇల్లు ఇంతవరకు శాంక్షన్ చేయలేదని నేను చూడడం అయితే జరిగింది. ఆ బాధితుల్లో మేము కూడా ఉన్నామండి. తర్వాత చూసుకున్నట్లయితే ప్రతి 1000 మంది అబ్బాయిలకు 977 మంది బాలికలు మాత్రమే ఉన్నారండి. ఈ ప్రతి 1000 మంది అబ్బాయిలకు 977 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. అయితే ఈ నిష్పత్తి ఇప్పుడు 1046కి పెరిగిందని చెప్పింది. అంటే సెక్స్ రేషియో అని గుర్తుపెట్టుకోండి. సెక్స్ రేషియో ఇప్పుడు ఎంత ఉందంటే 1046 అయితే ఉండడం గమనించుకోవచ్చు. ఎందుకంటే 1046 అంటే 1000 మంది అబ్బాయిలకి 46 మంది ఎక్కువగా ఉన్నారు. అంటే 1000 ఉంటే మనకి కరెక్ట్‌గా ఉన్నట్లు అబ్బాయిలు, మేలు, ఫీమేల్ ఉంటాయి. బట్ మేల్ 1000 మంది ఉన్నారు. ఇప్పుడు ఫీమేల్ ఎంతమంది పెరిగారంట? 1046 మంది పెరిగారు. ఈ 46 మంది పెరగడంతోటి మనకి ఇప్పుడు ఈ యొక్క నిష్పత్తి అనేది మంచి స్థాయిలో చేరిందని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకాల్లో ఉపాధి హామీ పని దినాల్లో కృష్ణా జిల్లా 2వ స్థానానికైతే గమనించవచ్చు. అంటే 2వ స్థానం కైవసం చేసిందని మనం చెప్పుకోవచ్చనమాట. దీంతో పోల్చుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌ని మనకి సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్. సాయి అనేసరికి పుట్టపర్తి సాయిరాం గారు గుర్తు రావాలి. ప్రధాని మోదీ పుట్టపర్తిలో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌ని అయితే ఇతను స్టార్ట్ చేయడం జరిగిందనమాట. డైరెక్ట్ కాదండి, వర్చువల్‌గా. డైరెక్ట్‌గా కాదు, వర్చువల్‌గా. దేశ సగటులో పోల్చుకుంటే రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి వ్యయం పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తక్కువగా ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకో అపాయింట్మెంట్ అయితే జరిగింది. ఆ అపాయింట్మెంట్ ఏంటంటే ఏపీ న్యూ ఆయిల్ ఫామ్ ఆర్ఏసీ చైర్పర్సన్గా బి నీరజా ప్రభాకర్. ఎవరండి? బి నీరజా ప్రభాకర్. అయితే నీరజ ప్రభాకర్ అయితే ఈ నియామకం జరగడం అయితే గమనించవచ్చు. అలానే ఇంటర్నెట్ వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందండి. ఏం చూస్తున్నారు ఇంటర్నెట్‌లో? మేబీ మన యూట్యూబ్ ఛానల్ క్లాసులు చూస్తున్నారు అనుకుంటా. అందుకోసమే ఆంధ్రప్రదేశ్‌లో అగ్రస్థానంలో ఉందన్నమాట. ఇంటర్నెట్ వినియోగంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. అలానే దేశం మొత్తం సగటులో 100 జనాభాకి 59.97 ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్స్ ఉండగా, దేశం మొత్తం జనాభాలో 100 మందికి 59.97 మంది దగ్గర సబ్స్క్రిప్షన్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్ 100 జనాభాకు 120.33. అంటే ఇక్కడ గమనించాలి, మన భారతదేశంలో 100 మందికి 60 మంది అనుకుందాం. ఒక 3% పక్కన పెడదాం. 60 మంది సబ్స్క్రిప్షన్స్ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో, ఇది ఇండియాలో, ఏపీలో 100 మందికి 120 సబ్స్క్రిప్షన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ ఫేక్ అకౌంట్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఒక పర్సన్కి 2 అకౌంట్లు ఉండడం చాలా సహజం ఈ రోజుల్లో. సో ఆ విధంగా 120.33 ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్స్ కలిగి ఉండడం అయితే గమనించుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో అత్యధికంగా కేరళలో ముందంజ ఉందండి. కేరళలో మనకి ముందంజ ఉండడం అయితే గమనించుకోవచ్చు. ఆ తర్వాత మనకు వచ్చిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది కాళ్ళ దగ్గరలో మనకి ఆంధ్రప్రదేశ్ ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఉపాధి హామీ పథకాల్లో పేదలకు అవకాశాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉందని అని మనం గుర్తుపెట్టుకుని దేశంలోనే, అంటే పేదలకి ఉపాధి అవకాశాలు కల్పించడం కింద చూసుకోవాలి మీరు. ఇల్లు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ అనేది చిట్టడుగు స్థానంలో ఉంది. వెల్ఫేర్లో హైగా ఉంది. పేదలకు ఉపాధి అవకాశాల్లోనే హైగా ఉంది. ఎస్సీ పాపులేషన్ సహాయం అందించడంలో హైగా ఉంది. అలానే అంటే పట్టణ పేదలకి సహాయం అందించడంలో కూడా హైగానే ఉంది. అలానే పేదలకు ఉపాధి అవకాశాలు పెంచడం కూడా హైగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది టాప్ ర్యాంక్స్లోనే ఉన్నాయి. బట్ ఇల్లు నిర్మాణంలో మాత్రం తక్కువగా ఉంది. రోడ్లు అంటే రాష్ట్ర స్థాయి రోడ్లలోన, పంచాయతీ రోడ్లో కూడా తక్కువగానే ఉంటుంది. బట్ నేషనల్ రోడ్స్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ అనేది హై స్థానంలో ఉంది. ఓకే,
అలానే 2022, 2023 సంవత్సరానికి తాజా ధరల ప్రకారం అంటే తాజా ధరలు అంటే నథింగ్ బట్ రీసెంట్ ప్రైజెస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,19,000 2,19,000 ఉండగా అంటే ఇప్పుడు రీసెంట్గా ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చే రేట్స్ కాకుండా స్టాండర్డ్ రేట్స్ వల్ల కాన్స్టెంట్ రేట్ దగ్గర ఎంత ఉందంటే 1,23,000 రూపాయలు అయితే ఉండడం అనేది గమనించాలి. మనం అనుకోవచ్చు 2.19 అనేది చాలా ఎక్కువ అంటే కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్స్తో ఎక్కువే నేను ఒప్పుకుంటాను. బట్ ఆంధ్రప్రదేశ్ అనేది మన దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా వెనుకగా ఉన్నారు. చాలా చాలా వెనుక. కర్ణాటక చూసుకున్నా, తమిళనాడు చూసుకున్నా వాళ్ళందరూ 3 lakhs అబోవ్ అయిపోయారు. బట్ 2.19 లక్షల రూపాయలు మాత్రమే మన తలసరి ఆదాయంగా గమనించవచ్చు. ఇది సంవత్సరానికి అంది నెలకు కాదు. ఓకే. అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రకాశం జిల్లాలోని దోనకొండ మండలం కొంచెర్లకోట కొంచెర్లకోట ఈ పేరు గుర్తుపెట్టుకోండి. కొంచెర్లకోట గ్రామంలో రామనాథ దేవాలయం ఎదురుగా ఈ టెంపుల్ని గుర్తుపెట్టుకోండి. కొంచెర్లకోట గుర్తుపెట్టుకోండి. ప్రకాశం జిల్లా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ 13వ శతాబ్దం చెందిన తెలుగు అక్షరాలతో కూడిన శాసనం అయితే కనబడిందనమాట. తెలుగు అక్షరాలతో. ఇక్కడ ఇది కాకతీయుల కాలం నాటిది అని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట. ఎందుకంటే 13వ శతాబ్దానికి మన తెలుగులో పరిపాలిస్తున్న అతిపెద్ద గొప్ప సామ్రాజ్యం ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం. సో మీరు ఈ విధంగా చూసుకున్నా సరే మనకి ఈ 13 తర్వాత 14కి వచ్చే టైంకే కాకతీయ సామ్రాజ్యం అనేది కాస్త డౌన్ అయిపోయింది. కాస్త కాదు మొత్తం డౌన్ అయింది అనమాట. ఇప్పటివరకు అంత పెద్ద సామ్రాజ్యం ఎలా డౌన్ అయింది అనేది మాత్రం ఒక ట్విస్ట్ అనమాట. బట్ పొలిటికల్గా చూసుకుంటే చాలా వరకు కూడా చుట్టుపక్కల కింగ్డమ్స్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం, అలానే ఇయర్స్ పెరుగుతున్న కొలది అంటే వెనుపొడి పొలిచే వాళ్ళు ఎక్కువ అవ్వడం. సో ఇవన్నీ కూడా మనకి కామన్. అది దానికోసం ఇష్టం కోసం పక్కన పెడితే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారంటే ధీరజ్ సింగ్ ఠాకూర్ అండి. ధీరజ్ సింగ్ ఠాకూర్ అనే అతను నియమించబడ్డారనమాట. ఇతను ధీరజ్ సింగ్ ఠాకూర్. అలానే వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ని ఎక్కడ మనకి సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్లపాడు దగ్గర 11 ఎకరాల్లో 55 కోట్లతో వ్యయంతో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ని అయితే ఏర్పాటు చేయడం అయితే మనం గమనించుకోవచ్చు. అలానే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంని ఆమోదించబడింది. ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం అనేది విశాఖపట్నానికి రానుంది అని చెప్పడం జరిగిందనమాట. ఇది ఎక్కడ ఉందంటే కైలాసగిరి. ఎవరైతే కైలాసగిరి వెళ్ళారో వాళ్ళకి మనకు అర్థమై ఉంటుంది. ఆ కైలాసగిరి ఈజ్ అ వెరీ 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 నైస్ ప్లేస్. మీరు ఒక వైపు నుండి ఆ వైజాగ్ సిటీని చూడొచ్చు, ఇంకో వైపు నుండి కంప్లీట్గా మనకి ఇక్కడ సముద్రం కూడా వ్యూ భలేగా ఉంటుందండి. అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం అయితే అందించడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే కిడ్నీ పేషెంట్లో ఏపీ అనేది 4వ స్థానంలో ఉందండి. కిడ్నీ పేషెంట్లు ఎక్కువ మంది మనకి ఏపీలో 4వ స్థానంలో ఉంది. డయాలసిస్ పరికరాల లభ్యతలో 7వ స్థానంలో ఉంది. అయితే మనం గమనించవాలి. డయాలసిస్ పరికరాల లభ్యతలో 7వ స్థానం. అంటే కిడ్నీ పేషెంట్లలో ఏపీ అనేది 4వ స్థానంలో ఉందన్నమాట. సో ఇలా మీరు చూసుకున్నట్లయితే డయాలసిస్ అవసరమయ్యే కిడ్నీ రోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అనేది 4వ స్థానంలో ఉందో మనకు తెలుసు. ఆ డయాలసిస్ పరికరాల లభ్యత అయ్యే దాంట్లో 7వ స్థానం అని చెప్పుకున్నట్లు. అలానే తణుకు ఆంధ్ర షుగర్స్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తణుకులో ఉన్న ఆంధ్ర షుగర్స్ మనకు తెలుసు. ఈ తణుకులో ఉన్న ఆంధ్ర షుగర్స్ అనేది నేషనల్ స్థాయి అనేది చాలా లేట్గా వచ్చిందని అనుకోవద్దు. ఎందుకంటే దీనిలో ఉన్న వ్యర్థాలు అంటే కెమికల్స్ని మనకి రాకెట్ ఫ్యూయల్లో ఉపయోగించడం అయితే మనం గమనించవచ్చు. సో అఫ్ కోర్స్ వీళ్ళకి నేషనల్ లెవెల్లో రికగ్నైజేషన్ అయితే దీనికి ఖచ్చితంగా రావాలి. ఫైనల్లీ వి గాట్ ఇట్. ఓకే, వి రియలీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనబడి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కింది వాటిలో రీసెంట్గా జరిగిన కొన్ని అంతర్జాతీయ విద్యా సదస్సుల్లో ఈ ఏ పథకానికి గుర్తింపు లభించింది అంటే మనబడి కార్యక్రమానికి. అలానే అరకులో ఉన్న కాఫీ గుమగుమలను అంతర్జాతీయ ట్విట్టర్ వేదికగా ఒక చర్చనీయాంశం జరిగిందనమాట. అదేంటంటే G20 రీసెంట్గా జరిగింది కదండి. G20 రీసెంట్గా జరిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుండి ఒక వంటకం అనొచ్చు, ఒక ప్రోడక్ట్ అనొచ్చు, ప్రతి వారికి కూడాను ఇవ్వడం జరిగిందనమాట. అక్కడికి వచ్చిన డెలిగేట్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఆ ప్రోడక్ట్ ఏంటంటే అరకు కాఫీ అండి. అరకు కాఫీ అనేది ఒక తొలి గిరిజన సాంప్రదాయ కాఫీ అండి. ప్రపంచంలోనే తొలి గిరిజన సాంప్రదాయ కాఫీ అయిన అరకు కాఫీని ఇండియన్ గ్రేట్ బ్రాండ్లో ఒకటిగా
నీతి ఆయోగ్ అని మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అనేది ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి మహేంద్ర గ్రూప్ చైర్మన్ అయిన ఆనంద్ మహేంద్ర కూడా రీట్వీట్ చేయడం జరిగిందనమాట. ఈ ఆనంద్ మహేంద్ర గారు మీరు చూసినట్లయితే ప్రతి మన భారతదేశంలో ఎవరైనా న్యూ టాలెంట్ వచ్చినా సరే, ఎవరికైనా గొప్ప విషయం సాధించినా సరే స్వాగతిస్తూ, ప్రశంసిస్తూ ఎవరైనా ముందున్నారంటే మన ఈ ఆ కార్పొరేట్ జయంలో మనకి కార్పొరేట్ చాలా మంది ఉన్నారు కదా. అదానీ గారు ఉన్నారు, ముఖేష్ గారు ఉన్నారు. ఓకే, వీళ్ళందరితో పోల్చుకుంటే మహేంద్ర గ్రూప్ చైర్మన్ అయిన ఆనంద్ మహేంద్ర గారు ఎక్కువగా యాక్టివ్లో ఉంటారు. మనకి సంబంధించినంత వరకు కొన్ని మంచి పనులు కూడా చేయడం మీరు చూసుంటారు. సో అతను ప్రపంచంలోనే తొలి గిరిజన సాంప్రదాయ కాఫీగా పేరు పొందిందని అరకు కాఫీని అయితే ట్వీట్ చేయడం అయితే మనం గమనించుకోవచ్చు అనమాట. రీట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన వారు ఎవరంటే అమితాబ్ కాంత్ అండి. అమితాబ్ కాంత్. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి గత 2 ఏళ్లుగా డబుల్స్ టైటిల్స్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇతని పేరు గుర్తుపెట్టుకోండి, సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఏ స్పోర్ట్స్కి చెందిన వాళ్ళని అడగచ్చు, బ్యాడ్మింటన్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు చూస్తున్నంతసేపు కూడాను చదువుకుని వెళ్ళిపోకుండా ఒకసారి మీరు క్వశ్చన్స్ ఎలా అడగచ్చో ఒకసారి మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 30 seconds. ఒక పాయింట్ చదివారు, ఫర్ ఎగ్జాంపుల్ మనబడి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. దీని మీద క్వశ్చన్స్ ఎలా రావచ్చు, మీరే ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చాయంటే మ్యాక్సిమం నేషనల్ ఇంటర్నేషనల్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ వైజ్గా మనకి మ్యాక్సిమం వచ్చేవి స్కీమ్స్ పరంగా కానీ లేదా ఇంటర్నేషనల్ కానీ నేషనల్గా వచ్చేవి స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ స్టేట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ మాత్రం సింగిల్ లైన్లే ఉంటాయి. ఎందుకంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది పెద్దగా ఉండదు. మణిబడి కార్యక్రమం చూడండి, ఇది స్కీమ్ బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇట్ మే బి బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ క్వశ్చన్ దీని మీద రావచ్చు. తణుకు ఆంధ్ర షుగర్స్ ఉంది, తణుకు ఆంధ్ర షుగర్స్ అని జాతీయ స్థాయి కింది వాటిలో ఏ ఇండస్ట్రీ అనేది జాతీయ స్థాయి గుర్తింపు అనేది రీసెంట్గా లభించిందంటే తణుకులో ఉన్న ఆంధ్ర షుగర్స్. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో మనం చదివిన రీతిని బట్టి మనకి క్వశ్చన్స్ అనేది అలవాటు చేసుకునే అవకాశం ఉందండి. బికాస్ నో వన్ విల్ కమ్ ఫర్ యూ టు మేక్ ఎనీ క్వశ్చన్స్. యూ కెన్ ఓన్లీ క్రియేట్ యువర్ క్వశ్చన్స్ వైల్ యువర్ రీడింగ్ ఓన్లీ. దట్ ఈస్ ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మీకు చాలామంది అనొచ్చు ఇది ఇంగ్లీష్ పీడిఎఫ్ అవ్వండి అని చెప్పేసి. ఇంగ్లీష్ పీడిఎఫ్ ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదండి. బట్ నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ తెలుగులో ఇవ్వాలనుకుంటున్నాను, తెలుగులో ఇస్తున్నాను. ఓకే, మీరు నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేను మ్యాక్సిమం ఇచ్చేది ఇంగ్లీష్లో ఇస్తాను. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకున్న సోర్సెస్ అనేది నేషనల్గా ఇంటర్నేషనల్ అనేది బ్రాడ్గా ఉంటాయి. సో ఐ కెన్ టేక్ ఆల్ ద సోర్సెస్ ఇన్ టు ద వన్ పీడిఎఫ్ దెన్ ఐ కెన్ సెండ్ యూ. గాట్ ఇట్? నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసాధారణమైన పశు వైద్య నిర్వహణకు గౌరవమైన ఇండియన్ యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు అయితే సత్కరించింది. ఇండియన్ యానిమల్ లీడర్షిప్ అవార్డు 2023కి ఎవరండి? ఆంధ్రప్రదేశ్ ఇండియన్ యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు. సో మీరు చెప్పుకోవచ్చు దీనికి ఇస్తారంటే మ్యాక్సిమం పశు సంవర్ధన కోసం అయితే ఈ అవార్డు ఇవ్వడం అయితే మనం గమనించుకోవచ్చు. అలానే తొలిసారిగా తలసరి ఆదాయం 2 లక్షల రూపాయలు దాటింది. అది ఎంతండి? 2.19 లక్షల రూపాయలు దాటడం అయితే చూసుకోవచ్చు అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్కి ఇన్ఫ్రా ఫోకస్ అవార్డు అయితే లభించడం జరిగింది. ఇన్ఫ్రా ఫోకస్ అవార్డు అనేది మన ఆంధ్రప్రదేశ్ దేనికి లభించింది అంటే తీరరాక అభివృద్ధికి లభించిందండి. కోస్టల్ డెవలప్మెంట్కి అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కోస్టల్ డెవలప్మెంట్కి భారతదేశం నుండి ఇన్ఫ్రా ఫోకస్ అవార్డు అయితే లభించడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అంటే గవర్నమెంట్ ఈ కోస్టల్ ఏరియాలో చేస్తున్న డెవలప్మెంట్ కోసం జాతీయ స్థాయి నుండి మనకు ఒక అవార్డు వచ్చింది. ఆ అవార్డే ఇన్ఫ్రా ఫోకస్ అనమాట. దేశీయ ఇన్ఫ్రా రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అనమాట. అంటే ఇక్కడ ఇన్ఫ్రా ఫోకస్ దేనికి ఇస్తారంటే ఏ రాష్ట్రం అయితే, ఏ యూనియన్ టెరిటరీ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుందో, అలానే పబ్లిక్ అసెట్స్ని డెవలప్ చేస్తుందో, అలానే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి ఎక్కువగా మనకి ప్రొడక్టివిటీ ఎప్పుడు అంటే లభించడానికి ఏ విధంగా ప్లాన్స్ వేస్తుందో అలాంటి విషయాల్లో మనకి ఇన్ఫ్రా ఫోకస్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. కోస్టల్ ఏరియా సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్కి ఈ అవార్డు అయితే లభించడం మనం గమనించవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ అనేది పెట్టుబడుల ఆకర్షణలో మొదటి స్థానంలో ఉందని మనం ఆల్రెడీ తెలుసు. అది ఎన్ని కోట్లు వచ్చిందంటే 1,26,622 కోట్లు అయితే రావడం అయితే మీరు గమనించాలండి.
తర్వాత మీరు చూసుకున్నట్లయితే 2022 సంవత్సరంలో పెట్టుబడుల ఆకర్షణలో 2022 సంవత్సరంలో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ అనేది టాప్ ప్లేస్లో ఉందని గమనించవచ్చు. ఇది ఎవరు చెప్పారంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంటర్నల్ ట్రేడ్ అనమాట, డిపిఐఐటి అనేది మనకి గమనించినట్లయితే డిపిఐఐటి నుండి మనకి ట్రేడ్ మార్క్స్ కానీ జిఐ ట్యాగ్ కానీ జిఐ ట్యాగ్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మీరు గమనించాలి 2022 సంవత్సరానికి పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో అగ్రగామిగా నిలవడం అయితే ఆంధ్రప్రదేశ్ అయితే అగ్రగామిగా నిలవడం అయితే మనం గమనించవలసిన విషయం అనమాట. అలానే ఇప్పుడు ఇచ్చిన హామీలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన సీఎం అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇస్తున్న హామీల్లో, ఇప్పుడు చేస్తున్న పథకాలలో, ఇచ్చిన మేనిఫెస్టోలో 98.44% వరకు కంప్లీట్ చేశారని గవర్నమెంట్ చెప్తుందండి. ఎంతంటే 98.44% అయితే సంక్షేమ పథకాలలో, వెల్ఫేర్లో మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి, వెల్ఫేర్లో. మీరు అనొచ్చు మరి అలాంటప్పుడు మనకి ఇక్కడ డెవలప్మెంట్ లేదు, జాబ్స్ లేవు అనొచ్చు, కానీ వెల్ఫేర్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉందని మాత్రం దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఒక వెల్ఫేర్ విషయంలో. బట్ ఒక ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలన్నా కానీ, ఏ ప్రాంతం డెవలప్ అవ్వాలన్నా సరే వెల్ఫేర్ ఎంత ఇంపార్టెంటో అలానే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఇండస్ట్రీస్ రావడం కూడా అంతకు మించి ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యి దానిలో ఇండస్ట్రీస్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎప్పుడైతే తగ్గుతుందో, పోవర్టీ రేట్ ఎప్పుడు తగ్గుతుందో, అన్ఎంప్లాయ్మెంట్కి పోవర్టీ లింక్ ఉన్నట్లే పోవర్టీ డిక్రీజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరుగుతూ వస్తున్న కొలది వాటి యొక్క స్టాండర్డ్స్ కానీ, ఒక పర్సన్ యొక్క స్టాటస్ కానీ పెరుగుతూ వస్తుంటుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటర్లింక్డ్, యూ కెన్ రిలేట్ విత్ దట్. బట్ సంక్షేమ పథకాలలో ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఏపీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. అంటే పథకాల ఫస్ట్ ప్లేస్ ఉంటూ, అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 98.44% వరకు ఇక్కడ అమలు చేసేసాము అని చెప్పడం అయితే జరిగిందనమాట. అలానే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చేందుకు రాష్ట్ర ఉభయ సభలు ఆమోదం తెలిపాయి అని జరిగిపోయింది కూడా. పేరు కూడా, బోర్డు కూడా మార్చడం అయితే మనం చూసాం ఆల్రెడీ. ఇప్పటివరకు లాంగ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ మీరు చూసినట్లయితే అక్కడ మీరు మొత్తం కూడా రిలేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాం చూడండి, 50 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం వితిన్ 25 మినిట్స్ మనం 50 పాయింట్లు డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో నుండి డ్యామ్ షూర్గా మీకు 5 నుండి 10 మార్కులు వచ్చే అవకాశం కంపల్సరీగా ఉందండి. 5 నుండి 10 మార్కులు. ఈ వీడియో మీకు హార్డ్లీ నాకు తెలిసి 1 అవర్ బిలోనే ఉంటుంది. 1 అవర్ బిలో ఉంటుంది. ఈ 1 అవర్ బిలో ఉన్న వీడియో మీరు చూసినట్లయితే యూ కెన్ బ్యాక్ 5 to 10 మార్క్స్ ఈజీలీ. 5 to 10 మార్క్స్ ఈజీలీ అండి. లాస్ట్ కరెంట్ అఫైర్స్ అడిగినట్లయితే ఇందులో నుండి 5 నుండి 10 మార్కులు మీకు పక్కాగా వచ్చే అవకాశం ఉందండి. అలానే మీరు చూసినట్లయితే ఎస్సీలకు వైఎస్ఆర్ కళ్యాణం వస్తూ అని వెల్ఫేర్ కోసం మాట్లాడుకున్నాం కదా. సో ఎవరెవరికి ఎంత ఇచ్చారో మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎవరెవరికి ఎంత వేసి వస్తుందో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక మన ఈ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ సొసైటీ ఉందండి. ఈ సొసైటీ అనేసరికి వెల్ఫేర్లోనే ఎక్కువగా మనం చూసుకోవాలి. వెల్ఫేర్ మెకానిజం ఉంది కాబట్టి వెల్ఫేర్ మెకానిజంలో ఎవరెవరికి ఎంత వస్తుందో, ఎందుకంటే ఎస్సీ వెల్ఫేర్ కోసం చదువుకోవాలి, ఎస్టీ వెల్ఫేర్ కోసం చదువుకోవాలి, బీసీ వెల్ఫేర్ కోసం కూడా ఉంది. అలానే మైనారిటీస్ ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎందుకంటే లాజిక్ చెప్తున్నా, ఇవి ఎందుకు చదవాలో చెప్తున్నా. సొసైటీ ఒకటి ఉంది, సొసైటీ బేస్ చేసుకుని వెల్ఫేర్ మెకానిజం అని ఒక టాపిక్ ఉంది. వెల్ఫేర్ మెకానిజంలో 10 మార్క్స్ వస్తున్నాయి. పోనీలే 10 మార్క్స్ అనేసరికి కంప్లీట్ సొసైటీ ఇచ్చాడు అనుకుందాం. దీన్ని బేస్ చేసుకుని కరెంట్ అఫైర్స్ ఇవ్వకూడదు రూల్ లేదు కదా. సో అందుకోసం అని చెప్పేసి నేనేం చెప్తున్నానంటే ఎస్సీకి సంబంధించినంత వరకు ఏ స్కీమ్స్ అనేది ఎంతెంత మనీ వస్తుంది. ఎందుకంటే 1.2 లక్షలు అనేది తక్కువ అమౌంట్ కాదు. ఇప్పుడు ఎస్సీకి సంబంధించిన ఆటో వాళ్ళందరికీ కూడాను 10,000 రూపాయలు వస్తుంది. సో ఇట్ ఈస్ ఆటో మిత్ర రూపంలో, అలా కాదు ఎవరికైతే ఆటో ఉంది. సో కొంతమందికి కొన్ని విధాలుగా వస్తున్నాయి, ఎంత 18,000 కానీ అవన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ ఇర్రెస్పెక్టివ్. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ దెన్ దే ఆర్ గివింగ్ టు యూ డైరెక్ట్లీ టు ద బ్యాంక్. ఓకే, మన బ్యాంక్ అకౌంట్గా పడిపోతున్నాయి. బట్ ఎస్సీలకి కొన్నింటి మనకి ఈ కులాంతర వివాహాలు అవుతున్నాయి. ఎందుకంటే ఇంటర్నల్ మ్యారేజెస్, నథింగ్ బట్ క్యాస్ట్, వేరే క్యాస్ట్ని పెళ్లి చేసుకోవడం అనమాట.
సో ఇలాంటి వివాహాలకి గవర్నమెంట్ నుండి ఎంత సపోర్ట్ వస్తుందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మ్యారేజ్ అనే టాపిక్ చదివినప్పుడు కూడాను డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ చదువుకుంటాం. సో కులాంతర వివాహాలు అంటాం. ఈ కులాంతర వివాహాలు అనేది చాలా పూర్వకాలం నుండే వస్తున్నాయి కాబట్టి రీసెంట్గా కులాంతర వివాహాల మధ్య చాలా జరుగుతున్నాయి. ఇది ఒక సోషల్ ఇష్యూ అయిపోయింది కాబట్టి సో దీనికి సంబంధించిన వరకు చదవడం తప్పులేదు. ఎస్సీల కులాంతర వివాహాలు చూసుకున్నట్లయితే 1.2 లక్షలు వస్తుంది. అదే ఎస్టీకి వివాహాలు చూసుకుంటే ఎస్టీకి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కింద ఎంత వస్తుందో ₹1,00,000 రావడం అయితే జరిగిందండి. ఎస్టీలకి కులాంతర వివాహాలకి అయితే 1.2 లక్షలు. అలానే ఎస్టీ కళ్యాణ మస్తు కింద మీరు గుర్తుపెట్టుకోవాలి. కళ్యాణ మస్తు అంటే ఏంటి, ఇక్కడ కులాంతర వివాహం ఉంది. ఎవరైతే అంటే సేమ్ వాళ్ళు ఎస్సీ ఒక పర్సన్, ఎక్స్ అనే పర్సన్, వై అనే పర్సన్, అతను కూడా ఎస్సీ అయి ఉంటే అతనికి పెళ్లి చేసుకున్నప్పుడు కళ్యాణ మస్తు అనే పథకం కింద ₹1,00,000 ఇస్తారు. అదే ఎస్సీ అనే వ్యక్తి వేరే క్యాస్ట్ వాళ్ళకి, అది ఇట్ మైట్ బి ఎస్టీ ఆర్ బీసీ ఆర్ జనరల్ ఆర్ ఎనీవన్, వాళ్ళందరికీ పెళ్లి చేసుకుంటే దాన్ని కులాంతర వివాహం అని అంటారు. ఆ కులం వాళ్ళు వేరే కులం వారికి పెళ్లి చేసుకున్నట్లయితే 1.2 లక్షలు ఇవ్వడం వల్ల దీనివల్ల ఏంటంటే ఇక్కడ సొసైటీ హార్మోనీ పెరుగుతుంది. ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకోవడం వల్ల మనకి బంధుత్వం పెరుగుతుంది, కిన్షిప్ పెరుగుతుంది. కిన్షిప్ అని ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం వేరే వాళ్ళకి తగులాడతాం కానీ మన వాళ్ళతో మ్యాక్సిమం కోసం మనం కంట్రోల్లోనే ఉంటాం. మన వాళ్ళతో మన మామతో ఏం దెబ్బలు ఆడతారా, రేపు పొద్దున మన ముఖం చూడాలి, పండగ వెళ్తే మనకి ఎంతో కొంత డబ్బులు కూడా పెట్టాలి. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి క్యాలిక్యులేషన్స్ బుర్రలో పెట్టుకుంటాం కాబట్టి ఫైట్ చేయడానికి చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే కులాంతర వివాహాలకి 1.2 లక్షలు. ఎస్టీలకి చూసుకుంటే అయితే మాత్రం కళ్యాణ మస్తుకి ₹1,00,000, అదే కులాంతర వివాహాలకి 1.2 లక్షలు. బీసీలు చూసుకుంటే వైఎస్ఆర్ కళ్యాణ మస్తుకి 50,000 ఇవ్వడం జరుగుతుందండి. బీసీ కులాంతర వివాహాలకి ఎంత ఇస్తున్నారంటే 75,000 ఇవ్వడం అయితే మనం గమనించుకోవాలి. అలానే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లేబర్స్ అందరూ కూడాను ₹40,000 అయితే ఆర్థిక సహాయం అయితే అందించనున్నారనమాట. ఇప్పుడు వివాహాలకు అక్కడే మ్యారేజ్ చేసుకుంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వివాహాలకి ₹40,000 అయితే ఒక ఫినాన్షియల్ ఎయిడ్ అయితే అందించడం అయితే గమనించవచ్చు. అలానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా మానవ అక్రమ రవాణా కేసుల్లో అంటే హ్యూమన్ ట్రాఫికింగ్లో 2020లో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అనేది 2021లో 5వ స్థానానికి తగ్గింది. అలానే 2022కి వచ్చేసరికి 7వ స్థానానికి అయితే రావడం అయితే గమనించవచ్చు అనమాట. 2022 చూసుకున్నట్లయితే 7వ స్థానంలో ఉందండి. చూడండి 2020లో 3rd ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మానవ అక్రమ రవాణా కేసుల్లో అంటే కేసులు పెరిగే కొలది అక్రమ రవాణా పెరుగుతున్నట్లు అర్థం. కేసులు తగ్గే కొలది వాళ్ళ యొక్క ర్యాంక్ తగ్గుతుంది. అంటే ఇక్కడ 3rd ర్యాంక్ వచ్చేసరికి ఎక్కువ కేసులు ఉన్నాయి, 5th ర్యాంక్ దానికన్నా తక్కువ కేసులు ఉన్నాయి, 7th ర్యాంక్ వచ్చేసరికి ఇంకా తక్కువ కేసులు ఉన్నాయి. అంటే తక్కువ కేసులు నమోదైన కొలది ర్యాంక్ అనేది తగ్గుతూ వస్తుంది, కేసులో ర్యాంక్ అనేది తగ్గుతూ వస్తుంది. 2022 చూసుకుంటే అయితే 7th ప్లేస్లో ఉండడం అయితే మనం గమనించాలి. నంద్యాల జిల్లా కుమిలిగుంట్ల మండలం కల్వటాలలో రామ్కో సిమెంట్స్ అనే కర్మాగారాన్ని సెప్టెంబర్ 28న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బజర్ నొక్కి ప్రారంభించారండి. ఎక్కడంటే ఈ కల్వటాలలో. కల్వటాల ఎక్కడ ఉందండి? నంద్యాల జిల్లా. మీరు గుర్తుపెట్టుకోండి, సిమెంట్ కర్మాగారానికి సంబంధించినంత వరకు మనకి మెయిన్గా ఉండవలసింది సున్నప్రాయ అండి. ఈ సున్నప్రాయ మనకి కర్నూలు, కడప పాత జిల్లాలో చూసుకుంటే కర్నూలు, కడపలో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కొత్త జిల్లాలో చూసుకుంటే నంద్యాల, వైఎస్ఆర్ కడప, సో ఈ కర్నూలు, అలానే మనకి కొంత భాగమైన ఈ పుట్టపర్తి జిల్లా. సో ఇందులో మనకి ఈ సున్నప్రాయి అవకాశాలు అనమాట, సున్నప్రాయి ఖనిజాలు లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల మనకి సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువ చూస్తాం. మీరు గమనించినట్లయితే ఎవరైతే శ్రీకాళహస్తి, అలానే మనకి తిరుపతి ఆ వేలో మీరు వెళ్ళినట్లయితే మనకి ఎక్కువగా సిమెంట్కి సంబంధించిన కర్మాగారాలు మనకి ఎక్కువగా లభించడం అయితే మనం గమనించవచ్చు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న సున్నప్రాయ వల్ల. సున్నప్రాయ ఈ జాగ్రఫీ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. జాగ్రఫికల్గా సున్నప్రాయ చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ అంటే గుర్తొచ్చింది, మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించిన క్లాసెస్ అయితే ఏపీ జాగ్రఫీ ప్లేలిస్ట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించిన ప్రతిదీ కూడా ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఒకసారి ఎవరైతే ఏపీ జాగ్రఫీ ఇంతవరకు కవర్ చేయలేదో లేదా రివిజన్ కోసం చూస్తున్నారో వాళ్ళు వెళ్ళండి. అక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజెస్లో మీకు అవైలబుల్గా ఉంటుందండి. దయచేసి ఒకసారి వెళ్ళి చూడండి ఏపీ జాగ్రఫీ క్లాసెస్. కంటెంట్ అయితే బాగానే ఉంటుందండి, ఖచ్చితంగా మీరు చూడండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించినంత వరకు. అలానే అదర్ ఎగ్జామ్స్ కూడాను, ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో చదువుతారో అదర్ ఎగ్జామ్స్ కూడా మీకు ఈజీ అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఏపీ జాగ్రఫీ అనేది మీరు చూడండి. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్గా ప్యాక్ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటాం కదా, ప్యాక్ చైర్మన్గా పయ్యవుల కేశవ్ గారు అండి. పయ్యవుల కేశవ్ గారు టీడీపీకి సంబంధించిన వారు అనమాట. ఇతను
ఉరవకొండ ఉరవకొండ అనే నియోజకవర్గంకి చెందినవారనమాట. ఈ ఉరవకొండ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది చిరంజీవి యొక్క 'అంజి' సినిమా గుర్తుపెట్టుకోండి, ఉరవకొండ. సో 'అంజి' అనేసరికి సైంటిఫిక్‌గా మనకి ఈ సోషల్ అలానే ఒక ఫ్యాంటసీలో ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. పయ్యవుల కేసు అంటే ప్రజా పద్దుల కమిటీ, దీన్ని ప్యాక్ అని సింపుల్‌గా అనొచ్చు అనమాట. అలానే ఈ ప్యాక్‌నిగా నియమితులయ్యారని ఎవరు చెప్పారంటే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ అండి. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పిపికే రామానుజాచార్యులు గారు. సో క్వశ్చన్స్ ఎలా అడగచ్చంటే కింది వారిలో ఎవరు ప్యాక్ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు? పయ్యాకుల కేశవ్ గారు. ఎవరు అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు? రామానుజాచార్యులు గారు. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. అలానే ఇది రెండోసారి అలా వచ్చినట్లుంది. ఓకే, సారీ. రెండు కామన్గా వస్తాయి. సో రాజమహేంద్రవరం జనవరి 5 నుండి 7 వరకు తెలుగు మహాసభలు నిర్వహణ తెలుగు మహాసభలు అయితే ఈ రాజమహేంద్రవరం లేదా రాజమండ్రిలో అయితే జరగనున్నాయి. అలానే న్యాయవాద కోటాలో 4 సీనియర్ న్యాయవాదులకి ఎవరెవరికి హరినాథ్, కిరణ్మయి, సుమిత్, విజయ్లకి కొత్త న్యాయమూర్తులుగా సిఫార్సు చెందడం జరిగిందనమాట. దీంతో చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో 31 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు ఉండడం అయితే గమనించవచ్చు. ఎవరెవరంటే హరినాథ్, కిరణ్మయి, సుమిత్, విజయ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ దేశంలో మొట్టమొదటిసారిగా అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని పూర్తి స్థాయిలో ఉత్పత్తి వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి ప్రారంభం అవుతుందని. మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని అండి. ఎవరది? డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే హనుమ ప్రసాద్. ఓకే, డెక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్ అనేవారు ప్రైవేట్ ఏజెన్సీ, ప్రైవేట్ కంపెనీ అనమాట. మన భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని పూర్తి స్థాయిలో వచ్చేది ఏంటంటే 2024 అక్టోబర్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో బంగారం అనేసరికి జాగ్రఫీ మన దాంట్లో ఏపీ జాగ్రఫీ సంబంధించిన ప్రతి క్లాసులో ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. విటమిన్ ఐఏఎస్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే ఏపీ జాగ్రఫీ క్లాసెస్ అయితే ఉన్నాయండి. ఒకసారి మీరు చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించినంత వరకు. అలానే 2 and 8 వరకు అంటే ఈ నెల అంటే ఈ సంబంధించినంత వరకు జనవరి సంబంధించినంత వరకు విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ఐసిఐడి కాంగ్రెస్ 25వ సదస్సులో ప్రకాశం బ్యారేజ్కి విస్ అవార్డు అయితే వచ్చిందండి. విస్ అవార్డు అనమాట. వరల్డ్ హెరిటేజ్ ఓకే ఇండస్ట్రియల్ సైట్గా మనకి రావడం అయితే జరిగిందనమాట. విస్ అవార్డు అయితే రావడం చూడొచ్చు. ఎవరికి వచ్చిందండి? ప్రకాశం బ్యారేజ్కి. అలానే గుంటూరు జిల్లా నవరూరు చెందిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అయితే తయారవబోతుందండి. దీన్ని ఏమని పిలుస్తారంటే అమరావతి స్టేడియం కూడా అనొచ్చు. మనం అమరావతి దగ్గరలో ఉండడం అయితే చూసుకోవచ్చు. సో గుంటూరు జిల్లా నవరూరులో అయితే కొత్తగా స్టేడియం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. అలానే ఇప్పటి వరకు 68 టాపిక్స్ నియర్లీ 35 మినిట్స్లో మనం డిస్కస్ చేయడం అయితే జరిగిందండి. సో దీంతో పోల్చుకున్నట్లయితే ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు హాఫ్ చూసుకున్నాం. నియర్లీ మనం ఇందులో 120 టాపిక్స్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ 6 months కరెంట్ అఫైర్స్కి 120 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. 120 టాపిక్స్ వితిన్ 1 hour మీకు రివిజన్ కంప్లీట్గా అవుతుంది. మీరు 5 to 10 marks బ్యాక్ చేసుకోవచ్చు. ఏపీ కరెంట్ అఫైర్స్లో 5 to 10 marks ఈజీగా బ్యాక్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ సంబంధించినంత వరకు మనకు తెలిసిన విషయమే. ఏపీ అలానే నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా సమిట్స్, అలానే ప్లేసెస్, రీసెంట్గా వచ్చిన అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇండియన్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా జరిగిన కొన్ని మనకి స్కీమ్స్ సంబంధించినంత వరకు అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీరు గమనించినట్లయితే ఏపీకి సంబంధించినంత వరకు అయితే మాత్రం ఈ వీడియోలో మనం కవర్ చేయడం అయితే జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ అండి. డబుల్ డెక్కర్ తెలుసు కదండి. ఇక్కడ మనం మామూలుగా ఒక బస్సు ఉంటే దాని మీద ఇంకో కొన్ని సీట్లు అరేంజ్ చేస్తారు, మీకు తెలిసిన విషయమే. డబుల్ డెక్కర్. సో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సును అయితే తిరుపతిలో ప్రారంభించారండి. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్ అయితే మాత్రం హైదరాబాద్లో అయితే మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితే మొట్టమొదటిసారిగా తిరుపతిలో అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట. సో క్వశ్చన్స్ ఇలా ఫామ్ అవ్వచ్చు. కింది వాటిలో ఎక్కడ మొట్టమొదటి ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్ అనేది స్టార్ట్ చేశారంటే తిరుపతి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ కర్నూలు లోకయుక్తకి చెందిన న్యాయమూర్తి గారైన ఎవరంటే జస్టిస్ లక్ష్మారెడ్డి గారు ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లాంటిది ఒక రికార్డ్ని అయితే సృష్టించడం జరిగిందనమాట. ఆ రికార్డ్ ఏంటంటే
9141 ఫిర్యాదుల మీద విచారణ జరిపించి తీర్పును కూడా ఇవ్వచ్చారండి. విచారణ జరిపించడమే కాదు, తీర్పును కూడాను ఇవ్వడం అయితే గమనించవచ్చనమాట. అలాంటి ఒక అరుదైన రికార్డ్‌నైతే జస్టిస్ లక్ష్మారెడ్డి గారు అతని పేరు మీద ఉండడం అయితే మనం గమనించవచ్చనమాట. ఇతను ఒక కర్నూలు జిల్లాకు చెందిన లోకయుక్తకు చెందిన న్యాయమూర్తిగా చెప్పొచ్చండి. ఇది ఒక అరుదైన రికార్డ్ అండి. ఇలాంటి వ్యక్తులు కూడా ఒక అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో న్యాయం అనేది జాప్యం జరుగుతుంటుంది. డిలే జరుగుతుంటుంది. అలాంటి టైంలో ఇతను ఒ రొన్ అంటే సరిగ్గా చెప్పాలంటే 9141 ఫిర్యాదులు వినడమే గొప్ప. అలాంటిది ఇతను విచారణ జరిపించి అలానే మనకి తీర్పును కూడాను, వెర్డిక్ట్‌ని కూడాను ఇతను ఇవ్వడం అయితే గమనించవచ్చనమాట. మన భారతదేశంలో మనం చెప్పుకున్నట్లయితే మనకి 'చంద్రు' గారు ఉన్నారు. 'చంద్రు' గారు అలాంటి వ్యక్తే అన్నమాట. ఎక్కువగా టైం డిలే చేయకుండా తను న్యాయమూర్తిగా ఉన్నప్పుడు చాలా వరకు విచారణ జరిపించి తీర్పును కూడా ఇచ్చారనమాట. జస్టిస్ 'చంద్రు' గారు తెలుసు కదండీ! మనం ఇప్పుడు ఆల్రెడీ 'జై భీమ్' సినిమా చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో, అలాంటి వ్యక్తి ఒక ఇన్స్పిరేషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్‌లోనే జస్టిస్ లక్ష్మారెడ్డి గారు చాలామంది న్యాయవాదులకి ఇన్స్పిరేషన్‌గా ఉండడం, చాలామంది న్యాయమూర్తులకి ఇన్స్పిరేషన్‌గా జరగడం అయితే గొప్ప విషయం అండి. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పొచ్చు. అలానే విశాఖపట్నంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించబోతున్న కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ అండి. కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరగబోతుందంటే విశాఖపట్నంలో జరుగుతుంది. అని మొట్టమొదటిసారిగా జరగబోతుందండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని అయితే ప్రారంభించారండి. ఇది ఒక హైబ్రిడ్ అండి. ఇది ఇన్ఫోసిస్ అనేసరికి ఇది ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అయినప్పుడు కూడా కొన్ని డీటెయిల్స్ చెప్పుకోవాలంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ రిమోట్ కంట్రోల్ అండి. ఇక్కడ రిమోట్ కంట్రోల్. ఎవరైతే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా కొన్ని కారణాల దృష్ట్యా కొన్ని రిపోర్ట్‌లు ఉంటాయి కదండీ! సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించినంత వరకు తొందరగా వచ్చేసి రిపోర్ట్స్ అంటే పని చేయాల్సొస్తది. ఆఫీస్‌కొచ్చి పని చేయాల్సొచ్చినప్పుడు వీళ్ళు అంటే ఇన్ఫోసిస్ ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విశాఖపట్నంలో ఉన్న ఈ ఇన్ఫోసిస్ దగ్గరికి వెళ్లి పని చేసుకోవచ్చండి. ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ అందరూ కూడాను. సో, అలాంటి ఒక సిస్టమ్ అయితే మాత్రం వైజాగ్‌లో పెట్టడం అయితే గమనించవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తిరునెల్లపురం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అండి ఇది. టెక్కలి మండలం. ఈ దగ్గరలో ఉన్న రాయవలస అనే ఒక పుణ్యక్షేత్రం కూడా ఉంటుంది. శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో రాయవలస తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైతే శ్రీకాకుళం వాళ్ళు చూస్తారో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ విషయం. ఎందుకంటే బేసికల్లీ ఐ యామ్ ఫ్రమ్ శ్రీకాకుళం. సో, నాకు తెలుసు. ఈ తిరునెల్లపురం, రాయవలస ఆ దగ్గరలో ఉంటుందన్నమాట. తిరునెల్లపురం పక్షుల కేంద్రం ఒకటి. అలానే గుంటూరు జిల్లాలో ఉప్పలపాడు పక్షుల కేంద్రం. అలా అనకాపల్లి జిల్లాలో ఉన్న కండకర్ల ఆవా సరస్సు. ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉంటారో ఈ కాండకర్ల ఆవా సరస్సు తెలియకుండా ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ఫోటో షూట్స్ చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళ యొక్క షూట్ ఎక్కువ జరుగుతాయి. ఇది కూడా చాలా సార్లు నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. కాండకర్ల ఆవా సరస్సు ఒకటి. ఈ 3 కూడాను కమ్యూనిటీ రిజర్వ్స్‌గా ప్రాంతాలుగా మార్చనున్నట్లుగా అటవీ ప్రాంతాలైతే మనకు చెప్పడం జరిగిందండి. ఏవేవండి? శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తిరునెల్లపురం, గుంటూరు జిల్లాలో ఉన్న ఉప్పలపాడు, అలానే అనకాపల్లి జిల్లాలో ఉన్న కాండకర్ల ఆవా సరస్సు. సో, తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి చూడండి ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా ఇవన్నీ ఉన్నాయి కదా! ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, తర్వాత చూసినట్లయితే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్లోబల్ మారిటైమ్ ఇండియన్ సమ్మిట్‌ని అయితే ప్రారంభించడం అయితే గమనించవచ్చు. ఇది ఎక్కడంటే వైజాగ్‌లో అండి, విశాఖపట్నంలో. ఓకే. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ GMIS 2023ని స్టార్ట్ చేశారు. అలానే ఆంధ్ర యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ రీసెర్చ్ ఆంధ్ర యూనివర్సిటీ చెందిన బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఒక రీసెర్చ్ అనమాట. పీహెచ్‌డీ చేస్తున్న ఒక వ్యక్తికి ఎవరంటే బాతా హెప్సికా వినీలా. ఈవిడ నీతి ఆయోగ్ ఓకే. బ్లాక్ ఫెలోషిప్‌కి అయితే ఎంపిక అవ్వడం అయితే జరిగిందనమాట. ఈవిడ బ్లాక్ ఫెలోషిప్‌కి ఎన్నికైనందుకు 55,000 ఒక ఫీజుగా ఇవ్వడం జరుగుతుంది. అలానే ఏ జిల్లాకి ఎంపికయ్యారంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న కొన్ని బ్లాక్స్‌కి అయితే ఈ ఆకస్మిక బ్లాక్ ఫెలోషిప్ ఉంది కదండీ! దానికైతే మాత్రం ఈవిడ ఎంపికయ్యారు. బాతా హెప్సిబా వినీలా. అంతర్జాతీయ వేదిక పైన విశాఖకు చెందిన భూపతిరాజు అన్వేష్ వర్మ. ఇతనికి మార్షల్ ఆర్ట్స్‌లో గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగిందనమాట. ఇది థర్డ్ టైం అండి. అయితే రావడం జరిగింది. భూపతిరాజు అన్వేష్ వర్మ. ఇతను వైజాగ్‌కి చెందిన ఒక ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతను మార్షల్ ఆర్ట్స్‌లో థర్డ్ టైం అనేది గోల్డ్ మెడల్ సంపాదించడం అనేది చాలా చిన్న విషయం కాదండి. హి ఈజ్ ఎ ఇన్స్పిరేషన్ టు ఆల్ స్పోర్ట్స్‌మెన్‌గా చెప్పుకోవచ్చు. తర్వాత మనం గమనించినట్లయితే పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన PLK మూర్తి. అలానే ఇతర సభ్యుల సమక్షంలో నేషనల్ PR ఫెస్టివల్ అయితే పోస్టర్‌లో ఆవిష్కరించబడింది. ఇది ఎవరు ఆవిష్కరించబడ్డారంటే మనకి ఒక గవర్నర్ అండి. ఆ గవర్నర్ తెలిసినట్లయితే మీరు కామెంట్ చేయండి.
అది మన ఆంధ్రప్రదేశ్ చెందిన హరిబాబు అనమాట. హరిబాబు ఏ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి అయితే పీఎల్‌కే మూర్తి. అలానే ఈ హరిబాబు గారి ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఈ ఫోటో పోస్టర్ ఆవిష్కరణ అయితే చేయడం జరిగిందనమాట. పిఆర్ అంటే చూసుకోండి పబ్లిక్ రిలేషన్స్. ఓకే. తర్వాత సౌత్ కొరియాలో ఉన్న చాంగ్వాన్ నగరంలో జరుగుతున్న 15వ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ విభాగంలో క్రీడాకారులు అయితే పాల్గొన్న మన రాష్ట్ర క్రీడాకారులు పాల్గొన్నారు. వాళ్ళకి రజతం అయితే లభించిందండి. అలానే కంప్యూటర్ అండ్ క్యాగ్ గణాంకాల ప్రకారం సామాజిక వ్యయంలో సోషల్ ఎక్స్‌పెండిచర్‌లో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉందండి. ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం అయితే గమనించవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా మల్లంపూర్‌కి చెందిన నారాయణప్ప అనే ఒక చిన్న సన్నకారు రైతుకి 30 సెంట్‌లోని ఏడాది పొడవుగా పంటలు పండించడం ద్వారా అతనికి దాదాపుగా రూ. 2,00,000 అయితే రావడం జరిగిందనమాట. అంటే రూ. 5,000 పెట్టుబడి పెట్టుకొని రూ. 2,00,000 సంపాదిస్తున్నారని ఇతనికి అవార్డులు అయితే రావడం అయితే జరిగింది. ఇతను ఒక సిస్టమ్ పట్టుకొచ్చారండి ఏటీఎం. ఎనీ టైమ్ మనీ అంటే మన మిషన్ మనీ కాదండి. ఈ యొక్క టెక్నాలజీ ఈ యొక్క టెక్నిక్ యూజ్ చేసుకుని ఒక చిన్న ప్రాంతంలో కూడాను మంచి పంటను పండించుకోవచ్చు. అది కూడా ఏడాదిగా సంవత్సరం పాటుగా పండించుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఏటీఎం అనమాట. తర్వాత గోవాలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు 2 పథకాలు అయితే గెలుచుకున్నారు. గోవాలో జరుగుతున్నాయండి అది గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 15 నుండి జనవరి 26 వరకు 5 క్రీడాకారుల విభాగంలో 2.99 లక్షల మ్యాచ్లు నిర్వహించనున్నారనమాట. ఇది ఆడుదాం ఆంధ్ర. ఎందుకంటే రీసెంట్‌గా ఈ నిన్నే అనుకుంటా మాకు తెలిసిన ఒక కజిన్ వచ్చేసి నేను ఆడుదాం ఆంధ్రలో గెలిచాను. నాకు దగ్గర దగ్గర 30,000 నాకు రూ. 30,000 మా టీమ్‌కి ఇస్తున్నారని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకున్నాడు. దట్స్ రియల్లీ గుడ్. అలానే ఇన్ని మ్యాచ్‌లని రాష్ట్రం మొత్తం మీద 2.99 లక్షల మ్యాచ్‌లు అయితే నిర్వహించబోతున్నారు. రీసెంట్‌గా దీని మీద మాకు ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారనమాట. 2.99 గేమ్స్ ఆడించారు సార్ మీరు చెప్పారా అని. కాదండి 2.99 లక్షల మ్యాచ్‌లండి. గేమ్స్ 2.99 గేమ్స్ అయితే లక్షల గేమ్స్ అయితే ప్రపంచం మొత్తం మీద ఎక్కడా ఉండవండి. ప్రపంచంలో ఉన్న గేమ్స్ అన్నీ కలిపినా సరే 2.99 లక్షల గేమ్స్ అయితే ఉండవు. మీరు గమనించాలి 2.99 లక్షల మ్యాచ్‌లండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జరుగుతున్నాయి కాబట్టి దగ్గర దగ్గర 3 లక్షల మ్యాచ్‌లు అనేసరికి నిర్వహించారనమాట. ఎప్పుడు డిసెంబర్ 15 నుండి జనవరి 26 వరకు అయితే ఇది రావడం జరిగిందనమాట. తర్వాత మనీ అయితే పంచడం జరిగింది. ఇవి ఏ మ్యాచ్‌లు అంటే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో అండి. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో అండ్ యోగా 5 ఫీల్డ్స్‌లో అయితే 3 లక్షల దగ్గర దగ్గర 3 లక్షల మ్యాచ్‌లు అయితే అంటే నిర్వహించడం అయితే గమనించవచ్చు. అలానే ఈ నెల 3, 4, 5 తేదీల్లో ముఖ్యంగా డిసెంబర్ నెలలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా సదస్సులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం చెందిన జాల్ విలియం కేరీ రూపొందించిన దానికి వారికి రాష్ట్రపతి అవార్డు అయితే రావడం జరిగింది జాన్ విలియం కేరీకి. అలానే ఆర్ఐఎస్ఎన్ నథింగ్ బట్ ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనుకోండి. ఎందుకంటే రాష్ట్రీయ ఇస్పాత్ లిమిటెడ్ కదా. రాష్ట్రీయ ఇస్పాత్ లిమిటెడ్ ఆర్ఐఎల్ అనేసరికి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం చైనాలో బీజింగ్లో జరుగుతున్న కొన్ని అవార్డ్స్లో అయితే మాత్రం గెలుచుకుందనమాట. ఎన్ని అవార్డ్స్ గెలుచుకుందంటే 3 అవార్డ్స్ అయితే బంగారు అవార్డ్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఏ మీటింగ్ అంటే క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఆ వెంకటేశ్వర యూనివర్సిటీకి 451, 500 అయితే సాధించడం అయితే, అలానే దక్షిణేషియాలో క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో 125వ ర్యాంక్ అనేది సంపాదించిందనమాట. దక్షిణాసియాలోనూ 125 ర్యాంక్ అయితే సాధించింది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, అది గుర్తుపెట్టుకోండి. అలానే విశాఖపట్నంలో ఉన్న ఏపీ మెట్ జోన్కి ఇండియన్ ఎక్స్పో అనే ఎగ్జిబిషన్ కేవలం 150 రోజుల్లో 1,00,000కు పైగా విస్తీర్ణ కలిగిన ఎగ్జిబిషన్కి నిర్మించినట్లుగా ఒక వరల్డ్ రికార్డ్ని అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలానే రాయలసీమలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ని దివంగత నేత రాయలసీమ చెందిన ఒక వ్యక్తి అయిన డాక్టర్ ఎంవి రమణారెడ్డి పేరుని అయితే మార్చబోతున్నారు. ఎవరు? రాయలసీమలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ అండి. ఇటీవల అధ్యయనం ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో విదేశీ విద్యలో అగ్రగామి ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో 2 కలిపి విదేశీ విద్య అంటే అమెరికాకి వెళ్ళి కానీ, యూకేకి వెళ్ళి కానీ, కెనడాకి వెళ్ళి కానీ నేర్చుకోవడంలో ఎక్కువ మంది ఉన్నారు. అలానే ఈ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నియర్లీ 12.5% ఉన్నారండి. ఇండియా మొత్తం చూసుకుంటే 12.5% మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు రాష్ట్రాల నుండి తెలుగు సింపుల్గా చెప్పడం తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. నెక్స్ట్ అలానే మనం చూసుకున్నట్లయితే ఏపీలో 32 సాంప్రదాయంగా ఆహార క్లస్టర్లు ఫుడ్ క్లస్టర్స్ అయితే
మనకి స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు అండి. ఫుడ్ క్లస్టర్ సొసైటీ. ఈ క్లస్టర్ అనేసరికి ఇంకోటి గుర్తుపెట్టుకోండి. క్లస్టర్ అనేసరికి ఇండియన్ సొసైటీ కూడా రావడం జరుగుతుంది. ఇండియన్ సొసైటీని గుర్తుపెట్టుకోండి. మన విటమిన్ ఐఎస్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 సంబంధించిన ఇండియన్ సొసైటీ సిలబస్ మొత్తం కూడాను అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నారో వాళ్ళకి ఇది తెలిసి ఉండదు, లేదా చూసిన వాళ్ళు వచ్చుంటారు. ఖచ్చితంగా చెప్పుకున్నాను, మొదటిసారిగా చూసినట్లయితే యూ మస్ట్ గో టు ద విటమిన్ ఐఎస్ ప్లేలిస్ట్. ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడ మోడల్ పేపర్స్ సంబంధించిన నియర్లీ మోడల్ పేపర్స్ 25 మోడల్ పేపర్స్ ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగింది. కొన్ని మనకి అవైలబుల్గా మీకు చాలా ఉన్నాయి, చూసుకోండి. ఎందుకంటే నేను పెట్టిన మోడల్ పేపర్స్ అన్నీ కూడాను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, అండ్ దట్ టు ఐ టేకెన్ ఫ్రమ్ సో మెనీ వెబ్సైట్లో కాదు, ఆల్రెడీ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్నే డిఫరెంట్ స్టేట్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 1 మాదిరిగానే వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అన్నీ కూడా పట్టుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. దయచేసి మోడల్ పేపర్స్ ఒకసారి చెక్ చేయండి. అలానే ఇండియన్ సొసైటీ సంబంధించిన ప్రతి క్లాస్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. నియర్లీ 80% సిలబస్ మొత్తం మీకు అర్థమైనట్లుగా దాని మీద క్వశ్చన్స్ కూడా మోడల్ పేపర్స్ని కూడా మేము తయారు చేయడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2కి సంబంధించిన హిస్టరీ క్లాసెస్ కూడాను మిడియేవల్ అండ్ మోడర్న్ అండ్ ఏషియంట్ హిస్టరీ క్లాసెస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ దగ్గర మనకి కావాల్సిన అంటే ఓన్లీ అథమెటిక్ రీజనింగ్లో 2 టాపిక్సే, దట్టు 2 టాపిక్స్ మాత్రమే, దట్టు 10 క్లాసెస్ 11 క్లాసెస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 టాపిక్స్ నుండి నీకు 2 to 3 మార్క్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంది. మోర్ దెన్ అంటే 4 మించి ఎక్కువ రావు, బట్ 2 to 3 మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మీరు ఆ 2 టాపిక్స్ చూసినట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ 2 టాపిక్స్ నుండి అయితే క్వశ్చన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పోదండి. దయచేసి చూడండి. మన విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో ఇండియన్ సొసైటీ కంప్లీట్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఇండియన్ సొసైటీ ఒకసారి ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. ఏపీ జియో అండి, ఏపీ కరెంట్ అఫైర్స్ అండి, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడాను. అలానే లాస్ట్ 6 months సంబంధించిన ప్లేసెస్, అలానే G20 వీళ్ళ కోసం ఎంసీక్యూ అలాగే టాపిక్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ 4 కూడా మీరు చూసుకోండి. అలానే హిస్టరీ అండి, హిస్టరీ సంబంధించింది. సో దయచేసి వీళ్ళు చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఒకసారి ఈ వీడియో అయిపోయిన వెంటనే విటమిన్ ఐఎస్ ప్లేలిస్ట్ ఒకసారి మీరు చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలానే గీతం యూనివర్సిటీలో ఫిబ్రవరి 14 నుండి 16 వరకు 2024 వరకు జరిగిన నేషనల్ అకాడమీ ఫర్ సైకాలజీ NAOP యొక్క 33వ వార్షిక సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నారనమాట. అలానే భారతదేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి చట్టం లేదు. ఏ చట్టం అంటే భూ యాజమాన్య హక్కుదారులకు సంబంధించిన కొన్ని చట్టాన్ని అయితే ఇక్కడ రాష్ట్రంలో పట్టుకుని వచ్చిందనమాట. ఇది అంతేసరికి ఇది కాస్త లిటిగేషన్ ప్రాసెస్లో ఉంది, నథింగ్ బట్ ఒక కాంట్రవర్షియల్ ప్రాసెస్లో ఉంది. అందుకోసం పెద్దగా ఇంపార్టెంట్ కాదు, దానికోసం ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు. బట్ వన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పాలిటీ ఆఫ్ గ్రూప్ 2 మెయిన్స్లోకి వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు మేము డిస్కస్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏఎస్ఈగా బి నరసింహ శర్మ అయితే చేయడం అయితే గమనించవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్లో 4,640 కోట్ల పెట్టుబడితో జర్మనీ చెందిన ప్రముఖ కంపెనీ అండి, ఎవరైతే ఎలక్ట్రానిక్స్లో ఉంటారో వాళ్ళు తెలుసు, పెప్పర్ మోషన్ అనే సంస్థ నుండి ఒక కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్లో తయారీ యూనిట్ అనమాట, ప్రొడక్షన్ యూనిట్ నెలకొల్పినట్టు చూస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ బస్సెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. అలానే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవలకు మరింత చేరువ చేయడంలో కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు అయితే లభించిందనమాట. దీనివల్ల హెల్త్ అండ్ వెల్ఫేర్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్లో అగ్రస్థానంలో 2వ స్థానంలో ఉండడం అయితే గమనించవచ్చు. సెకండ్ ర్యాంక్ అయితే రావడం జరిగిందండి. ఏ విషయంలో అంటే హెల్త్ అండ్ వెల్ఫేర్ సెంటర్స్లో. ఇది ఎక్కడ జరుగుతాయంటే మనకు తెలుసు కదా, పిహెచ్సిలో, అంటే ప్రైమరీ హెల్త్ కేర్ యూనిట్స్ అంటాం కదా, పిహెచ్సి మన ప్రతి మండల కానీ లేకపోతే గ్రామీణ స్థాయిలో మనకు ఉంటుంది కదా. సో అది పిహెచ్సిలో అయితే మాత్రం పిహెచ్సిలో జరుగుతున్న హెల్త్ అండ్ వెల్ఫేర్ సెంటర్స్లో ఆంధ్రప్రదేశ్ అయితే 2వ స్థానంలో ఉండడం అయితే గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కిల్ తపాలా శాఖ ఆధ్వర్యంలో అయితే మాత్రం విజయవాడలో చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో, ఎక్కడండి, చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 39వ ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అయితే జరిగిందండి. 39వ ఆల్ ఇండియా పోస్టల్
పోస్టల్ టెన్నిస్ టోర్నమెంట్ అంటే ఇక్కడ ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే ఓన్లీ పోస్టల్ రిలేటెడ్గా పోస్టల్ సంబంధించిన వ్యక్తులు మాత్రమే వాళ్ళ యొక్క ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లు అయితే జరిగిందనమాట. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీ సిటీకి ఒక గుర్తింపు అయితే లభించిందండి. ఏ గుర్తింపు అంటే దేశంలోనే ప్రముఖ సంస్థ బిజినెస్ వరల్డ్ ముంబై వేదికగా జరిగిన సస్టైనబుల్ వరల్డ్ కాన్క్లేవ్ అండి. సస్టైనబుల్ వరల్డ్ కాన్క్లేవ్ ఎడిషన్లో శ్రీ సిటీకి సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు అయితే లభించడం జరిగింది. ఏంటంటే సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్గా అయితే అవార్డు అయితే రావడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం వైజాగ్కి ఒక అవార్డు అయితే రావడం జరిగిందండి. ఆ అవార్డు ఏంటంటే సొసైటీ ఆఫ్ ఇండియా పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి బెస్ట్ షాఫ్టర్ అవార్డు అయితే రావడం జరిగిందండి. పబ్లిక్ రిలేషన్ సొసైటీ అంటే గుర్తొచ్చింది ఆంధ్రప్రదేశ్ సొసైటీ, అలానే ఇండియన్ సొసైటీ సంబంధించిన క్లాసెస్ అయితే మన విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి. దయచేసి ఈ క్లాస్ అయిన తర్వాత మన విటమిన్ ఐఏఎస్ ఛానల్ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇండియన్ సొసైటీ ప్రతి క్లాస్ కూడా ఫర్ ద ఫ్రీ అలాంగ్ విత్ ద పీడిఎఫ్ అండి, అలాంగ్ విత్ ద మోడల్ పేపర్స్ సహా కంప్లీట్గా ఉన్నాయండి. ఒకసారి వెళ్ళండి, ఒకసారి చూడండి, క్లాస్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే కంటిన్యూ అవ్వండి, నచ్చకపోతే యూ కెన్ ఇగ్నోర్ ఇట్. బట్ దయచేసి మాత్రం ఒకసారి వెళ్ళి మాత్రం చూడండి. జస్ట్ గో అండ్ వాచ్ అట్లీస్ట్ వన్స్ దట్ ఎవ్రీ క్లాస్ దట్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ వెల్ఫేర్ సంబంధించినంత వరకు అలానే సోషల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినంత వరకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఏపీ సొసైటీతో పాటుగా ఏపీ జియో, అలానే హిస్టరీకి సంబంధించినంత వరకు, అలానే కరెంట్ అఫైర్స్ సంబంధించినంత వరకు, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినంత వరకు కూడాను అన్ని అవైలబుల్గా ఉన్నాయండి. జస్ట్ 2 months అండి. ఆఫ్టర్ దట్ ఈ మంత్ వరకే, తర్వాత ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి కంప్లీట్లీ ఫర్ యూపీఎస్సీ క్లాసెస్ మాత్రమే స్టార్ట్ అవబోతున్నాయండి. మన ఛానల్లో కంప్లీట్గా యూపీఎస్సీ క్లాసెస్ మాత్రమే స్టార్ట్ అవబోతున్నాయి. మీన్ వైల్ నెక్స్ట్ నుండి మనకి ఏఎల్పికి సంబంధించిన సైన్స్ క్లాసెస్ అనేది ఒక మేడంతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఒక మేడం అనేది ఏఎల్పి సైన్స్ సంబంధించిన మేడంతో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరగబోతుంది. సైన్స్ సంబంధించిందని కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమేనండి. ఇదంతా తెలుగు మీడియం అయితే కొన్ని డేటాను అయితే ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. తెలుగు మీడియం అయితే నా నుండి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే మాత్రం ఒక మేడం నార్త్ ఇండియన్ మేడం తోటి ఇంగ్లీష్ మీడియం సైన్స్ సంబంధించిన ప్రతి క్లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఏఎల్పి సంబంధించినంత వరకు. ఆఫ్టర్వర్డ్స్ ఓన్లీ యూపీఎస్సీ సంబంధించిన ప్రతి క్లాస్ కూడాను, పాలిటీ, ఎకనామిక్స్ అన్ని కూడాను. అండ్ ఈ ఫిబ్రవరి మంత్ అయిన తర్వాత మెయిన్స్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయండి. మెయిన్స్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా పాలిటీ అండ్ ఎకానమీ అండి. దీనికి ఫ్రీగా అయితే ఉండదండి, కొన్ని క్లాసెస్ మాత్రం ఉంటాయి. మిగతా క్లాసెస్ కావాలంటే మన మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. మన మెంబర్షిప్ మ్యాక్సిమం 89 రూపీస్ పర్ మంత్ నుండి స్టార్ట్ అవుతుంది. సో దయచేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో పాలిటీ అండ్ ఎకానమీ సంబంధించినంత వరకు నేను ఇంట్రడ్యూస్ చేసుకోగలను. ఏంటంటే నేను యూపీఎస్సీ మెయిన్స్ రాశాను, అలాగే నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ కనుక పాలిటీ అనేది చాలా నీట్గా చెప్పగలను నేను అనుకుంటున్నాను. అలానే ఎకనామిక్స్లో కూడాను కాస్త నాకు మంచి నాలెడ్జ్ అయితే ఉందండి. ఎకనామిక్స్ అండ్ పాలిటీ బోత్ కూడాను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది నేను తర్వాత పాస్ చేస్తాను. బట్ రైట్ నౌ ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా జపాన్కి చెందిన డైకిన్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏసీలు తయారు చేసేందుకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ సిటీ November 23 అధికారికంగా ప్రారంభించేశారు ఆల్రెడీ. డైకిన్ సంస్థ అండి, జపాన్ చెందిన డైకిన్ సంస్థ దేని ప్రొడ్యూస్ చేస్తుందంటే ఏసీలు అండి. ఎక్కడంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో. అలానే పార్లమెంట్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపికైన తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, అమరావతి ఈ 4 జిల్లాలను స్మార్ట్ సిటీ అభివృద్ధి భాగంగా ఇప్పటికే 6,865 కోట్లు కేటాయించినట్లుగా మనం చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీ భాగంలో ఇవన్నీ కూడా మనకి రావడం జరిగింది. తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం అండ్ అమరావతి ఈ 4 నగరాలు అయితే మాత్రం స్మార్ట్ సిటీ మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మార్ట్ సిటీ ప్రోగ్రాంలో ఈ 4 మాత్రం ఉండడం అయితే గమనించవచ్చు. అలానే మనకి చూసుకున్నట్లయితే భూగర్భ జలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ సంవత్సరం కూడా మొదటి స్థానంలో నుంచి ఉందండి. తర్వాత తమిళనాడు ఉంటుందండి. ఇది మీరు చూసుకోండి. అలానే 1 హెక్టార్ ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో ఉంది. 1 హెక్టార్ ధాన్యానికి దిగుబడిలో ప్రొడక్టివిటీలో. అలానే శ్రీకాకుళం జిల్లా మకరాంపురంలో కిడ్నీ బాధితుల సమస్యలు తీర్చడానికి 700 కోట్లతో వైఎస్ఆర్ సుజల ప్రాజెక్ట్ అనేది స్థాపించారనమాట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలానే పలాసలో వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్లు కూడా స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు. తర్వాత మీరు గమనించినట్లయితే భారతదేశంలో వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఆర్ అని శ్రీ వెంకటేశ్వర పశు వైద్యాలయానికి అనుసంధానంగా ఉన్న గుంటూరులోని లామ్ పరిశోధన కేంద్రానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు అయితే జరిగిందండి. బ్రీడ్
కన్జర్వేషన్ అవార్డు అయితే రావడం అయితే మీరు గమనించవచ్చు. లామ్ అనేది ఎక్కడ ఉందంటే గుంటూరు జిల్లాలో ఉందండి. ఒక సబ్స్క్రైబర్ లామ్ అంటే ఏమిటని అడిగారు. లామ్ అంటే ఒక ఊరు పేరండి అది. ఆ ఊర్లో మనకి కొన్ని పరిశోధన సంస్థలు కూడా ఉండడం అయితే గమనించవచ్చు. అలానే రాజమహేంద్రవరానికి ప్రముఖ రచయిత అయిన పర్యావరణ శాస్త్రి అయిన తాళ్ళువజ్జుల పతంజలి శాస్త్రి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ 2023 ఆ జాతీయ అవార్డు అయితే అందుకోవడం జరిగిందనమాట. అలానే భోగాపురం విమానాశ్రయం ఎన్ఐఏఎఫ్ 675 కోట్లు పెట్టుబడి జరిగింది. ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు చూసుకున్నట్లయితే ఇదంతా ఫండ్ అనమాట, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అది. అలానే జీవీఏఎల్ అనమాట, జీవీఏఎల్ అండ్ ఎన్ఐఎఫ్ కలిపి పెట్టుబడులు అయితే మాత్రం చూస్తున్నట్లు గమనించుకోవచ్చు. అలానే విజయనగరం జిల్లాలో ఉన్న 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సిలకి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అలానే మంచి ఆరోగ్య సౌకర్యాలు సృష్టించడం ద్వారా వాటి పరిధిని సేవలను అందించడం కోసం నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ ధృవీకరణ కూడా పొందాయన్నమాట. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ ధృవీకరణ ఇవి ఎన్నండి 25 పిహెచ్సిలు ఎక్కడ ఉన్నాయండి, విజయనగరంలో ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ద్వారా నిర్వహించబడుతున్న ప్రభుత్వ ఉన్నతి కార్యక్రమం ఏంటంటే ఉన్నతి కార్యక్రమం అట్టడుగు వర్గాలు ముఖ్యంగా షెడ్యూల్ కులాల వారికి, షెడ్యూల్ తెగల వారికి, మహిళలకి సాధికారత కల్పిస్తుంది అనమాట. ఈ విధంగా ఆటోలు కూడా ప్రొవైడ్ చేయడం అయితే గమనించవచ్చు. అలానే ఎస్ఐడిబిఐ బ్యాంక్ యొక్క మిషన్ స్వలంబన్ కార్యక్రమం ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంకి మరియు స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఐడిబిఐకి అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. తర్వాత మీరు చూసినట్లయితే విశాఖపట్నం చెన్నై కారిడార్ అనమాట. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మనం ఆల్రెడీ ఇండస్ట్రీ చెప్పుకున్నప్పుడు దీనికోసం చెప్పుకున్నాం. అచ్యుతాపురం సెజ్లోకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పారిశ్రామిక వ్యర్థాలకి 5 ఎంఎల్డి కామన్ ఇన్ఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే గమనించవచ్చు. తర్వాత అహ్మదాబాద్లో జరుగుతున్న సాత్విక్ సాంప్రదాయాల ఆహారోత్సవాలు 2023 కార్యక్రమంలో భాగంగా అందించే సృష్టి సమాన్ పురస్కారం ఐఐఎం అహ్మదాబాద్ మాజీ ప్రొఫెసర్ అనిల్ గుప్తా చేతుల మీదుగా వైఎస్ఆర్ జిల్లాకి చెందిన సేంద్రియ రైతు కొమ్మూరి విజయకుమార్కి సృష్టి సమాన్ అవార్డు అయితే లభించిందండి. కొమ్మూరి విజయకుమార్ ఎవరండి? కొమ్మూరి విజయకుమార్ ఏ జిల్లాకు సంబంధించిన వారు అంటే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన వరకు. జేసీఐన అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రీనర్ అవార్డు అయితే అందుకున్న వారు ఎవరంటే సిద్ధా సుధీర్ అండి. ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరిగింది ఇది. ఈ బెంగళూరులో జరిగిన ఈ జేసీఐ చూసుకుని అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రీనర్ అవార్డు అయితే సిద్ధా సుధీర్కి అయితే రావడం అయితే గమనించవచ్చు. ఇది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి అయితే కేవీ రాజేందర్ రెడ్డి అయితే ఆంధ్రప్రదేశ్ డీజీపీ తెలిసిన విషయమే. సంవత్సరాలు పోల్చుకున్నట్లయితే 2023లో రాష్ట్రాల్లో నేరాలు తగ్గాయని మాత్రం చెప్పడం జరిగిందనమాట. అలానే విజయవాడ వేదికగా జరిగిన నవంబర్ 1 నుండి 8 వరకు ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే జరగడం మొదలుపెట్టింది. దీనిలో సబ్ జూనియర్ విభాగంలో అండర్ 15, అండర్ 17 బాలబాలికలు అయితే పాల్గొనడం అయితే మనం గమనించవచ్చు. దీంతో పోల్చుకున్నట్లయితే మనం విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో ముందంజలో ఉందని మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే 2022-2023 భాగంలో చూసుకున్నట్లయితే 24,852 కొత్త కనెక్షన్లు అయితే ఇవ్వడం అయితే మనం చూడొచ్చు అనమాట. అలానే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో వెంకటరామనగూడెంలో మే 12న జరిగిన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవ సందర్భంలో రాష్ట్ర గవర్నర్ ఎవరండి? అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ ఉద్యాన పంటకి ప్రధాన కార్యంగా మారిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇది పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడ, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి అత్యధికంగా మహిళా పోలీసుల అధికారులు ఎక్కువగా ఉన్నవారు ఎవరండి? ఆంధ్రప్రదేశ్. ఇది మొదటి స్థానంలో ఉందని కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అలానే ఈ గవర్నెన్స్ ఇండెక్స్ ప్రత్యేకంగా ఈ ఆఫీస్ అనలిటిక్స్లో భాగంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి 2వ ర్యాంక్ అయితే రావడం అయితే మనం గమనించవచ్చు. అలానే దేశంలో ధన్యవంతమైన అంటే ధాన్యం కాదు, ఇది ధనికవంతమైన ఏదేటండి మనకి రిచ్ అనేసరికి స్పెల్లింగ్లు కూడా తప్పు వస్తుంది, మన రిచ్ కాదు కాబట్టి. దేశంలో ధనికవంతమైన సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రావడం చూడొచ్చు. రిచెస్ట్ సీఎం ఎవరంటే జగన్ గారు. పూరెస్ట్ సీఎం ఎవరంటే మన దీదీ గారండి. ఎవరంటే మమతా బెనర్జీ. అలానే ఉత్తమ పొలిటీషియన్గా హనుమంతు పేట అండి. ఇది ప్రకాశం డిస్టిక్లో ఉంది. హనుమంతుని పేట అంటే హనుమంతుడు ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా దొంగతనాలు జరగవు, సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. అలానే ఇంకో విషయం ఏంటంటే ప్రధానమంత్రి అవార్డు అయితే అనకాపల్లి జిల్లాకి అయితే లభించడం జరిగిందండి. ప్రధానమంత్రి అవార్డు అయితే అనకాపల్లి జిల్లాకి రావడం జరిగింది. సో ఇదండి మన ఆంధ్రప్రదేశ్ యొక్క కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 నెలలు 120 టాపిక్స్ అయితే డిస్కస్ చేయడం జరిగిందండి వితిన్ 1 అవర్లో. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, అలానే లైక్ సబ్స్క్రైబ్ అయితే అడగను, ఖచ్చితంగా మీకు నచ్చితే మీరు చేస్తారని నాకు తెలుసు. సో దయచేసి ఈ వీడియోని అలానే విటమిన్ ఐఏఎస్ ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి.
అలానే మీరు మా ఛానల్ ఉన్న వేరే వీడియోలను కూడా ఒకసారి చూడండి. జేపీ జియో, ఏపీ జియో చూడండి. అలానే ఇండియన్ సొసైటీ ఉన్నాయి, హిస్టరీ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బోత్ ఉన్నాయండి. మీరు దయచేసి వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అలానే డోంట్ ఇగ్నోర్ మై వర్డ్స్ అండి. ప్లీజ్ గో అండ్ వాచ్ అవర్ అదర్ వీడియోస్ ఆల్సో, దట్ యూ విల్ రియలైజ్ దట్ దిస్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే, మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి. ఇది 6 నెలల కరెంట్ అఫైర్స్ అన్నింటిలో కూడా ఒక గంట సమయంలో మాత్రమే మీకు చెప్పడం జరిగిందండి. సో దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్. మీరు ఈ వీడియో చూడడం వల్ల మీకు కాన్ఫిడెంట్తో పాటుగా నియర్లీ 5 to 10 మార్క్స్ అనేది కరెంట్ అఫైర్స్లో టాపిక్ భాగంగా మీరు ఈజీగా స్కోర్ చేయండి. కరెంట్ అఫైర్స్ నుండి 30 మార్కుల్లో మీరు 5 నుండి 10 మార్కులు ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉందండి ఈ 120 టాపిక్స్ అనేది మీరు నేర్చుకున్నట్లయితే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటివరకు మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే మీరు ఏం చేయాలో మీకే తెలుసు, నేను చెప్పను, ఎందుకంటే చెప్పి అలసిపోయాను, ఎవరు కూడా చేయడం లేదు. దయచేసి మాత్రం మీ సపోర్ట్ అయితే మా విటమిన్ ఐఏఎస్కి చాలా చాలా అవసరం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీని యొక్క పీడిఎఫ్ అయితే ఇప్పుడులో ప్రొవైడ్ చేయనండి, కాస్త టైం పడుతుంది. దయచేసి ఈ పీడిఎఫ్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు కాస్త వెయిట్ చేయక తప్పదు. ఆ వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్ విటమిన్ ఐఏఎస్ ఛానల్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి వెయిట్ చేయండి. ఎందుకంటే మీకు డైరెక్ట్గా మీ నెంబర్ నా దగ్గర లేవు కాబట్టి మీ వాట్సాప్ కానీ మీకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయడం నా వల్ల కాదు. సో డైరెక్ట్గా విటమిన్ ఐఏఎస్ అనే ఒక యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ని పింక్ చేయడం, అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో విటమిన్ ఐఏఎస్ అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు కాస్త వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు కావాల్సిన క్లాసెస్ అన్నీ కూడాను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో జస్ట్ గో అండ్ వాచ్ దట్ కరెంట్ అఫైర్స్ అప్లోడింగ్ వీడియో ఆల్సో ఇన్ విటమిన్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ అండి, and all the very best for your exams also.